సంగమండలం మరుపడు సమీపంలోని బెజవాడ పాపిరెడ్డి కాలువపై ధ్వంసమైన సైఫన్ అక్విడెక్ట్ ను కావలి ఎమ్మెల్యే తక్కుమాటి వెంకటకృష్ణారెడ్డి మంగళవారం పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పునరుద్ధరణ పనులను స్వయంగా పర్యవేక్షించి కాంక్రీట్ పనుల్లో నాణ్యత లోపించడంపై కావలి కాలువ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరమ్మతులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే కావలి కాలువ 12వ కిలోమీటర్ వద్ద ఉన్న సైఫన్ దాదాపు 25 రోజులుగా దెబ్బతిని విలువైన నీరు సముద్రంలో కలిసిపోతుందని విమర్శించారు. రైతాంగం యొక్క సమస్యలు ఎండనక వాననక పొలాల గట్ల మీద రైతులు తిరుగుతూ పంటలు పండించుకోవాలి, బిడ్డలను చదివించుకోవాలి, మా కుటుంబాలు సుఖంగా జీవించాలని రైతులు ఒంటి మీద గుడ్డ కూడా లేకుండా ఈ రోజున పొలాల గట్ల మీద తిరుగుతుంటే అధికారుల నిర్లక్ష్యం ఈరోజు కావలి కాలువ కింద సుమారు 1,00,000 ఎకరాలు ఈరోజు రైతాంగం ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. దీన్ని తెలిసిన వెంటనే ఈరోజు కావలి కాలువ మీద 12వ కిలోమీటర్ దగ్గర సైఫాన్ దాదాపు 25 రోజుల నుంచి డ్యామేజ్ అయింటే అధికారులు ప్రభుత్వ దృష్టికి కానీ లేదా స్థానిక నాయకుల మాకు కానీ లేదా నీటి సంఘం అధ్యక్షులకు కానీ తెలియని కారణాన ఈరోజు సైఫన్ పూర్తిగా డ్యామేజ్ అయ్యి నీళ్లు పారుదలకు అనుకూలంగా లేనటువంటి పరిస్థితి, సైఫన్లో గుండా నీళ్లు వేస్ట్గా సముద్ర పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిన దృష్ట్యా ఈరోజు కలెక్టర్ గారిని సంప్రదించి 27 లక్షల రూపాయలు ఇమీడియట్లీ మంజూరు చేపించి ఇమీడియట్లీ కూడా ఈ సైఫన్ మరమ్మతులు చేసేదానికి ఇప్పుడు నేను కూడా ఇక్కడికి విచ్చేసడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి రైతులు కూడా అందరూ పండించుకోవాలి, ఇమీడియట్లీ కూడా వాళ్ళు కూడా సహకరించి ఆ సైఫన్ మరమ్మతులకు వాళ్ళు కూడా ఉపయోగపడుతూ ఇమీడియట్లీ కూడా ఈ సైఫన్ని మరమ్మతులు చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కావలి కాలువ కింద 900 క్యూసెక్కులు పర్ డే వస్తేనే ఈరోజు కావలి కాలువ కింద ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా పంటలు పండించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఎలినో ప్రాబ్లం వల్ల గ్రామాల్లో డ్రింకింగ్ వాటర్ కూడా అడుగంటేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చెరువులన్నింటినీ కూడా 50% చెరువులు నింపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కావులకి డ్రింకింగ్ వాటర్కి నీళ్లు సరఫరా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు అధికారుల నిర్లక్ష్యం ఈరోజు స్పష్టంగా కనిపించబట్టే ఈరోజు యాప్రాన్ డ్యామేజ్ జరిగింది. వాళ్ళకి తెలిసినప్పటికి కూడా కలెక్టర్కి కానీ లేదా సంబంధిత మంత్రులకు కానీ లేదంటే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మాకు కూడా తెలియనటువంటి పరిస్థితుల వల్ల ఈరోజు ఇటువంటి ఇబ్బంది వచ్చింది. దీన్ని ఇమీడియట్లీ కూడా రిస్టోర్ చేసి ప్రజలకి రైతాంగానికి నీళ్లు ఇచ్చేదానికి అహర్నిశలు పనిచేసి చేస్తామని కూడా ఈ సందర్భంగా రైతులని సమన్వయం పాటించండి అని చెప్పి తప్పకుండా అందరూ కూడా ఒకరే కైల్లో ఎక్కువ నీళ్లు నిలబెట్టుకునేది కాకుండా ఈ కొద్ది రోజులు ఆరుతడులతో నీళ్లు నింపుకుంటూ ఉండండి. 2-3 రోజుల్లో తప్పకుండా కాలువగా మళ్ళీ పునరుద్ధి చేసి తప్పకుండా మళ్ళీ మీకు నీళ్లు అందిస్తామని కూడా ఈ సందర్భంగా కావలి నియోజకవర్గం అదేవిధంగా కావలి కాలువ కింద నీళ్లు ఉన్నటువంటి ఆ వాడుకునే రైతాంగానికి కూడా తెలియజేస్తున్నాం. అన్నారు తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇంకా కూడా దీన్ని సైఫన్కి ఆల్టర్నేటివ్ మెథడ్ కూడా చేస్తున్నాం. ఒకవేళ పరిస్థితి విషమిస్తే ఏం చేయాలనే దాన్ని కూడా ఇప్పుడే అధికారులతో కూడా చర్చిస్తున్నాం. తప్పకుండా ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం చేస్తుందని, ఈ మంచి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం ఎప్పటికప్పుడు మమ్మల్ని భుజం తట్టి ముందుకు నడుపుతూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ స్పందించండి, పోండి, మీరు కాలువ గట్ల మీద తిరగండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు మాకు అందరికీ కూడా తెలియచేయడం జరుగుతుంది. అందులో భాగంగానే నేను కూడా ఈరోజు కావలి కాలువని సందర్శించడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమం సక్సెస్ చేసి రైతులందరూ కూడా ఈరోజు మంచి ధర ఉంది. రైతులు వరి కూడా ఈరోజు మంచి ఎండలు కాయటం వల్ల వరి కూడా ఈరోజు బాగా ఉంది. తప్పకుండా మొన్నటి సీజన్ కంటే కూడా ఈ సీజన్లో మంచి దిగుబడి వస్తుందని రైతులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీ ఆశలు ఎక్కడ కూడా అడియాసలు కాకుండా తప్పకుండా నీళ్లు ఇచ్చి తీరుతామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి.
ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరుచుకోండి.